ఉన్న వాక్యాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం నేర్చుకుంటున్న ఆ అంశము లేదంటే టైటిల్ ఏంటంటే, భయపెట్టు వారికి భయపడకు, ధైర్యపరచు దేవుణ్ణి వదులుకోకు అనే అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాం. మరలా చెబుతున్నాను, భయపెట్టు వారికి భయపడకు, ధైర్యపరచు దేవుణ్ణి వదులుకోకు అనే అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా విందాము. మరి ఈ భూమి మీద క్రీస్తు రక్తములో కడగబడి దేవుని కొరకు బ్రతుకుతున్న మన జీవితాలలో ఖచ్చితముగా ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితముగా బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అపాయాలు వస్తాయి. అన్ని కూడా క్రైస్తవులుగా మనకు చాలా ఎక్కువగా వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుణ్ణి నమ్మిన తర్వాత అసలు ఇవి ఉండకూడదు కదా, మరి ఇవేమో వస్తాయి అంటున్నారు ఏంటి అని చాలా మంది అడగొచ్చు. కానీ దేవుణ్ణి నమ్మిన మన జీవితాలలోనే కష్టాలు, ఏడుపులు, బాధలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా దేవుణ్ణి యథార్థముగా, నీతిగా, న్యాయముగా దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారికి మాత్రమే ఇవి అధికముగా వస్తాయి. వారికి మాత్రమే అధికముగా వస్తాయి. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు చాలా మంది ఈ కష్టాలకు తాళలేక, ఈ బాధలు, దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇబ్బందులు ఇవన్నీ వచ్చేసరికి దేవుణ్ణి విడిచిపెట్టి క్రైస్తవం వద్దురా బాబు అని వెళ్ళిపోతున్నారు. కానీ మనం చూడగలిగితే ఎవరైతే నిజ క్రైస్తవులుగా బ్రతుకుతారో ఈ లోకంలో ఖచ్చితముగా వారు హింసలు పొందుకుంటారు, ఇబ్బందులు పొందుకుంటారు, బాధలు అనుభవిస్తారు. ఎందుకంటే దేవుడు అన్నాడు, సాతాను సింహాసనం ఉన్న చోట నీవు కాపురం ఉన్నావు. మనం ఎక్కడ కాపురం ఉన్నావటమ్మా? ఎక్కడున్నావట? సాతాను సింహాసనం ఉన్న చోట నీవు కాపురం ఉన్నావు అన్నాడు. తర్వాత సాతానుడే అన్నాడు యేసుక్రీస్తు వారితో, ఈ లోక అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమ అంతయు, ఇదంతా కూడా నాకు అప్పగింపబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నాం మనము? ఎక్కడ బతుకుతున్నామమ్మా? సాతాను అధికారం ఉన్న చోట బతుకుతున్నాము. అంటే మరి దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు వాడు మనల్ని విడిచిపెడతాడా? వాడు మనల్ని విడిచిపెడతాడా? ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది. ఎందుకంటే వాడు నిన్ను టార్చర్ పెడతాడు, వాడు నిన్ను బాధ పెడతాడు. అసలు ఈ దేవుడు వద్దు అన్నంతగా వాడు మనల్ని శ్రమ పెడతాడు. అందుకే బాధ పెట్టు వారికి ఎప్పుడు కూడా మనము భయపడవద్దు. ఈ లోకంలో మనం చూడగలిగితే చాలా మంది బాధ పెట్టాలనుకుంటారు, కానీ బాధ పెట్టే వారికి ఎప్పుడు కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, దేవుని కొరకు బ్రతుకుతున్న మనము ఎప్పుడు కూడా మనము భయపడకూడదు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే ఈ క్రైస్తవ్యంలో ఉన్నాం మనం అందరం కూడా. కాబట్టి చాలా మంది మనల్ని బాధ పెట్టాలనుకుంటారు, చాలా మంది మనల్ని ఇబ్బందులకు గురి చేయాలనుకుంటారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఎప్పుడు కూడా మనము భయపడవద్దు. ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని సందర్భాల్లోనికి వెళ్ళి త్వరగా మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక క్రూరురాలైన తల్లి కనపడిద్దండి మనకు. ఆమె ఎవరంటే క్రూరురాలైన తల్లి. ఆమె ఎలా పెంచిందంటే కొడుకును దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించిందట. కొడుక్కి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించిందట. అంటే అలాంటి తల్లులు కూడా ఉంటారంట, అలాంటి తల్లులు కూడా ఉంటారు. అలాంటి తల్లి ఒక ఆమె బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆమె పేరే అతల్య. ఏం పేరండి ఆమె పేరు? అతల్య. ఈమె క్రూరురాలైన తల్లి. ఈమె ఎవరు అన్నప్పుడు ఈమె ఎవరి కుమార్తె అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఆహాబు రాజు, యెజెబెలు రాణి అని మీరు వినే ఉంటారు. ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన ఆహాబు రాజు కానివ్వండి, యెజెబెలు కానివ్వండి, వాళ్ళ కుమార్తె ఈ యొక్క అతల్య అనే రాణి. ఇప్పుడు ఈమె ఏం చేసింది అన్నప్పుడు అండి, తన కుమారుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, తన కుమారుడు పరిపాలిస్తున్నాడు, అలా తన కుమారుడు చనిపోతాడు. కుమారుడు చనిపోగానే ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, అమ్మో నా కుమారుడు చనిపోయాడు, ఇప్పుడు ఈ సింహాసనం ఏమైపోతుందో, ఈ రాజ్యాధికారం ఎవరి చేతిలోకి వెళుతుందో అని ఆమె ఏం చేసిందో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, రాజుల 2వ గ్రంథము, దయచేసి అందరం కూడా రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. అహజ్య తల్లి అయిన అతల్య
తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. అంటే రాజకుమారులందరినీ కూడా ఇవి ఏం చేసిందంటే సంహరించింది. ఇంతకీ ఈ రాజకుమారులందరూ కూడా అతల్యకి ఏమవుతారమ్మా? మనమల్లు అవుతారు. ఈమె ఏమవుతారు అంటే డాడమ్మ అవుతుంది ఈమె, అంతేనమ్మా? అతల్య డాడమ్మ అవుతే ఆ అతల్య కుమారుడు చనిపోతే ఆ కుమారుని ఏం చేసింది? అందరినీ కూడా సంహరించింది. అంటే డాడమ్మ ఏం చేసింది? మనవళ్లను సంహరించింది. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి, రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషబా అహజ్య కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనుక అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుట చేత ఈమె ఎవరో కాదండి, ఈమె పేరేంటంటే యెహోషబ. ఈ యెహోషబ ఎవరు అన్నప్పుడు అతల్య యొక్క కుమార్తె. అంటే ఈ మేనత్త ఏం చేసిందంటే ఎవరిని కాపాడింది? ఎవరిని కాపాడిందటండి? యోవాషును కాపాడింది. ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఎక్కడైతే అపాయం వస్తుందో అక్కడే దేవుని సహాయము కూడా వస్తుంది, మర్చిపోవద్దు. ఎందుకంటే యోవాషు మరి ఇశ్రాయేలులను, దేవుని ప్రజలను పరిపాలించాలని ఒక ప్రణాళికతో దేవుడు ఉన్నాడు. ఆ ప్రణాళికకు ఈమె ఏం చేస్తుందంటే ఇదిగో మొత్తం అందరిని చంపాలనుకుంది. కానీ దేవుడు ఎవరిని లేపాడు అన్నప్పుడు అండి, తన మేనత్త అయిన యెహోషబాను లేపాడు. ఇదిగోనండి ఆమె దాదిని, ఆ యోవాషును, వాళ్ళిద్దరిని కూడా ఆమె కాపాడింది. ఎందుకు కాపాడింది అంటే దేవుడేమో యోవాషు పరిపాలించాలి అని దేవుడు అనుకుంటున్నాడు. అతల్య మాత్రము రాజకుమారులందరినీ కూడా సంహరింప చేయాలని ఆమె ఆలోచిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా అపాయము ఎక్కడైతే వస్తుందో అక్కడే దేవుని సహాయము కూడా మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఎవరి ద్వారా దొరికింది దేవుని సహాయం? మనకు మేనత్త ద్వారా సహాయము దొరికింది. ఇక ఇతడు ఎన్ని రోజులు దాచబడ్డాడో మనం చూడగలిగితేనండి, ఇతడు ఎన్ని రోజులు దాచబడ్డాడో చూడగలిగితే దయచేసి 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అతల్య దేశమును ఏలుచుండగా అతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 6 సంవత్సరములు దేవాలయములో దాచబడ్డాడు ఈ యోవాషు. 6 సంవత్సరాలు. ఎందుకంటే రాజకోట వేరు, మందిరం వేరు. రాజకోటలో ఉంటేనేమో ఆమె అతల్య సంహరిస్తుంది. అందుకేనండి ఈయన ఎక్కడ దాచబడ్డాడు అంటే దేవుని మందిరములో. ఇంకాస్త క్లియర్ గా కావాలి అంటే మనము దినవృత్తాంతములో 2వ గ్రంథంలో కూడా ఉందండి, ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. 22వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 10, 11, 12 వచనాలు దయచేసి చదువుకుందాం. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారిని సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబాతు దొంగిలించి అతన్ని దాదిని గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచిపెట్టబడెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, అక్కడ యోవాషు కూడా ఒకవేళ అతల్యకు దొరికింటే చంపించేది, ఆమె చంపేది. కానీ దేవుడు
ఆయన పరిపాలించాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు గనక ఆ యోవాషుకు ఒకవేళ ఆపద వచ్చినా దేవుడే ఇదిగోనండి సహాయము చేస్తున్నాడు, మేనత్త ద్వారా సహాయము చేస్తున్నాడు. అందుకే ఎప్పుడు కూడా భయపెట్టే వారికి ఎప్పుడు కూడా మనము భయపడకూడదు. ఎందుకంటే ధైర్యపరిచే దేవుడు ఎవరినో ఒకళ్ళని లేపుతాడు మన పక్షాన, మనకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినో ఒకరిని లేపుతాడు. ఇప్పుడు యోవాషు పక్షాన ఎవరిని లేపాడండి? తన మేనత్తను లేపాడు. మందిరంలో 6 సంవత్సరాలు దాచపడ్డాడు. ఇది ఒక సందర్భం అయితే, మరొక సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే, ఇలాంటి సందర్భమే మరొకటి మనము చూడగలిగితేనండి, మరి మనందరికీ తెలుసు, అది మరి ఇశ్రాయేలీలు ఆ భయంకరమైన బానిసత్వంలో ఇజ్రాయేల్తో మరి వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వంలో బ్రతుకుతున్న రోజులు అవి. ఎలాంటి పనులు అంటేనండి, అసలు వీళ్ళు అలిసిపోవాలి. ఇశ్రాయేల్ ఏమైపోవాలి? అలిసిపోయే అంతగా పని చేయించాలి. ఎందుకు అంతగా కష్టపెట్టాడు అంటే, వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకోవాలి. అలా పడుకుంటే వీళ్ళ సంతానము అభివృద్ధి చెందదు అని ఫరో ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలను కఠినముగా వారిని బాధ పెట్టాడండి. వారిని చాలా పని చేయించాడు వాళ్ళ చేత. ఇది ఒక కారణము. ఇక రెండో కారణము, ఒకవేళ ఇది కాదని, ఒకవేళ వాళ్ళు పిల్లలు కంటే ఇదిగోనండి ఆ యొక్క కాన్పు పీట దగ్గరనే మంత్రసానులకు ఆజ్ఞాపించాడు, ఒకవేళ అబ్బాయి అయితే అక్కడే చంపేయండి అని రెండోది చెప్పాడు. ఇక మూడోది ఏం చెప్పాడంటే, ఒకవేళ అక్కడ కూడా బతికిపోయారనుకోండి, ఇదిగోనండి ఐగుప్తు దేశంలో ఆజ్ఞ జారీ చేశాడు, ఎక్కడైనా పిల్లవాడి ఏడుపు వినబడితే వాణ్ణి చంపేయండి, మీ మీద కేసు లేదు అనే ఒక చట్టం చేశాడు. మరి మీరు ఆలోచించండి, పిల్లల ఆ అరుపులు ఆ కేకలు ఆపగలమా? ఆపుతామమ్మా? ఎంతసేపు అని ఆపగలరు మీరు ఆలోచించండి. ఇదిగో ఇలాంటి టైంలో ఇలాంటి భయంకరమైన చట్టం చేసిన టైంలోనే మోషే గారు పుట్టారు. అప్పటికండి 3 నెలలు కష్టం మీద అప్పటికి దాచిపెట్టారు. అప్పుడు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. దయచేసి నా నిర్గమకాండము 22వ అధ్యాయము, నిర్గమకాండం 2వ అధ్యాయము 2వ వచనము నుండి, 2వ అధ్యాయము 2వ వచనం, నిర్గమకాండం 2వ అధ్యాయము 2వ వచనము. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయ్యుండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి, చాలా ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇదిగోనండి ఆ ప్రాంతంలోనే ఏమి సంభవించింది అన్నప్పుడు అపాయము సంభవించింది. ఏంటి అపాయం అన్నప్పుడు, ఒకవేళ ఈ మోషే గారు గనక ఐగుప్తీయులకు గనక దొరికితే అక్కడ చంపేయచ్చు, కేసు లేదు. ఎందుకంటే ఈ యొక్క జీవో ఎవరు జారీ చేశారు? సాక్షాత్తు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో దాన్ని జారీ చేశాడు. ఇలాంటి టైంలో మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే అపాయం వస్తుంది, అపాయం వచ్చిన చోటనే దేవుని సహాయము కూడా దొరుకుతుంది. ఆ జమ్ము పెట్టెలో విడిచిపెడతారు. అది కాస్త ఎవరి దగ్గరికి వెళ్ళిపోతామా? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరైతే చంపమని ఆజ్ఞ జారీ చేశాడో వాళ్ళ కుటుంబంలోనే దేవుడు పెంచాడు. ఎంత అద్భుతం మీరు ఆలోచన. ఎవరైతే చంపమని ఆజ్ఞ జారీ చేశాడో ఆ కుటుంబంలోనే దేవుడు పెంచాడు. తర్వాత అక్క వెళ్ళిపోయింది, ఆ మిరియాం వెళ్ళిపోయి, అయ్యమ్మ మరి పాలు ఇవ్వడానికి ఎవరైనా తీసుకొని రమ్మంటే ఎవరిని తీసుకొని వెళ్ళింది? మళ్ళీ తల్లినే తీసుకొని వెళ్ళింది. అంటే దేవుని ప్లాన్ చూడండి, దేవుని ప్రణాళిక చూడండి. సేమ్ ఇలాగే యేసుక్రీస్తు వారికి కూడా జరుగుతుంది. ఏమని జరిగిందమ్మా? 2 సంవత్సరాల తక్కువ పిల్లలందరినీ కూడా ఏ రోజు సంహరించాడు. మరి కానీ మనం పాట పాడతాం, బెత్లెహేములో సందడాన్ని పాడతాం. సందడా ఏడుపులాడా? ఏమున్నదన్నమాట? బెత్లెహేములో వాళ్ళేమో రాహేలుకు ఆ ఏడుపు అని అక్కడ మనం చదువుకుంటుంటే మనమేం పాటలు పాడతాం, సందడాన్ని పాటలు పాడుతున్నాం. కానీ మనం ఆలోచన చేయగలిగితే అపాయం ఉన్న చోటనే దేవుని సహాయము కూడా మనకు దొరుకుతుంది. ఒక యోవాషు కానివ్వండి, ఒక మోషే గారు కానివ్వండి, ఒక యేసుక్రీస్తు వారు కానివ్వండి, చివరిగా మనం చూడగలిగితే యోసేపు గారి మీద కూడా సొంత అన్నలే పగబట్టారు. సొంత అన్నలే అసూయతో ఏం చేశారు అంటే మిద్యానీయులకు అప్పగించారు. వాళ్ళేమో పోతిఫర్కు అప్పగించారు. అక్కడి నుంచి ఆయన చెయ్యని నేరానికి జైలుకు వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా
దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే ఈ మాట మనం చదవగలిగితే దయచేసి అందరం కూడా యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయం దయచేసి 12, 13 వచనాలు చదువుకుందాం. 12 నేను నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుచున్నావు? ఇక్కడ దేవుడు అంటున్నాడు, క్రైస్తవులమైన మనకు ఎవరో ఒకరి ద్వారా ఈ బాధలు వస్తూనే ఉంటాయి. అది నీ భర్త ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, నీ పిల్లల ద్వారా కావచ్చు, నీ మనమల్ల ద్వారా కావచ్చు, ఈ సమాజంలో ఉన్నవారి ద్వారా కావచ్చు, నీ రక్త సంబంధాల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఈ బాధలు వస్తూనే ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చు. నేనే అన్నాడా? నేను అన్నాడా అమ్మా? నేనే అంటే దాని అర్థం ఏంటి? నేను కాదు. నేను అంటే ఇంకొకరు ఓదారుస్తారని అర్థం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి నువ్వు ఎందుకు భయపడుచున్నావు? అంటే ఎవ్వరికి కూడా మనము తప్పు చేస్తే భయపడాలండి. తప్పు చేస్తే మనం భయపడాలి. కానీ ఏ తప్పు చేయని మనము అసలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చనిపోతాడు, నువ్వు చనిపోతావు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు అడుగుతూ తర్వాత అంటున్నాడు, బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే, ఎవరైనా మిమ్మల్ని దుఃఖ పెడితే దేవుడు అంటున్నాడు, అసలు వాడు ఏమైపోతాడో నువ్వు చూస్తూ ఉండు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడు కూడా మనం భయపడవద్దు. దేవుని మీద మనం ఆధారపడాలి. దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన ఎక్కడైతే మనకు అపాయం వస్తుందో అక్కడే మనకు సహాయం అందించే దేవుడు. ఈ రోజు మనం చూడగలిగితే కుటుంబాల్లో ఏదో భర్త ద్వారా బాధ ఉండొచ్చు, లేదంటే లేదంటే భార్య ద్వారా బాధ ఉండొచ్చు, లేదంటే కుమారుల ద్వారానో, కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా ఏముండొచ్చండి, బాధ ఉండొచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని ఎంతమంది బాధ పెట్టారో, ఒక వ్యక్తిని ఎంతమంది ద్వారా ఆ వ్యక్తి బాధలు అనుభవించాడో యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము దయచేసి 19వ అధ్యాయము అందరం కూడా దయచేసి 13వ వచనం నుండి చదువుకుంటాం. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులు అంటేనండి తెలిసిన వారు, పరిచయస్తులు. నెలవరులు నాకు కేవలము అన్యులైరి. అంటే నెలవరులు అంటే తెలిసిన వాళ్ళు కూడా యోబు గారిని ఎలా చూస్తున్నారట? ఆమె ఎలా చూస్తున్నారట? అసలు ఎవరైనా అన్నట్టుగా చూస్తున్నారట. ఎందుకు అమ్మ? ఎందుకు చెప్పండి? అయితే ఏమంటారట అంటే అమ్మ, డబ్బులు బాగా ఉంటే, నేను విన్నాను, ఏమంటారటంటే డబ్బులు బాగున్నాయి అనుకోండి, హౌ ఆర్ యు అంటారట. బాగానండి, హౌ ఆర్ యు అంటారట. డబ్బులు బాగుంటే హౌ ఆర్ యు అంటారట. మీ దగ్గర ఏం లేదు అనుకోండి, హూ ఆర్ యు అంటారట. హౌ ఆర్ యు అంటే ఎలా ఉన్నావు, హూ ఆర్ యు అంటే నువ్వెవరు. ఎవరిని అంటారు ఇలాగా అమ్మా? ఇప్పుడు యోబు గారి పరిస్థితి కూడా అంత కోల్పోయాడు. ఆరోగ్యం లేదు సరిగ్గా, ఇవన్నీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? నెలవరులు నాకు కేవలము అన్యులైరి. ఒక పరాయి వాడిని చూసినట్టుగా యోబు గారిని చూస్తున్నారు. తర్వాత అమ్మా, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. బంధువులు ఏమైపోయారంటే రాబంధులు అయిపోయారు. ఏమైపోయారమ్మా? ఈ రాబందులు మీ బుద్ధి మీకు తెలిగితే, ఆలోచన చేయగలిగితే, అవి శవాన్ని పీక్క తింటాయి, మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి. వీళ్ళు కూడా మన దగ్గర మొత్తం తింటారు, ఇంకా అంత అయిపోయిన ఇక మళ్ళీ పట్టించుకోరు మనల్ని.
అందుకే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. మీరు అనుకోవచ్చు నా బంధువులు నాదని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళు అలా అనుకుంటారన్న గ్యారంటీ లేదు. అర్థమైందా? వాళ్ళు అలా అనుకుంటారన్న గ్యారంటీ లేదు. అందుకే అంటారు నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ప్రాణ స్నేహితులు అక్కడ ఎలిఫజు వాళ్ళందరూ ఉన్నారు కదా, మా ముగ్గురు ఉన్నారు కదా స్నేహితులు, వీళ్ళందరూ ఏం చేశారంటే వచ్చారు, మొత్తం మీద ఏమైందో 7 రోజులు ఎంక్వైరీ చేశారు, మొత్తం కోల్పోయాడు, ఇక ఈయనతో మనకు పనేముంది. అంటే దేన్ని బట్టి స్నేహం చేసావు నువ్వు అమ్మా? దేన్ని బట్టి స్నేహం చేసావు నువ్వు? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రాణ స్నేహితులు అన్న మాట అంతా ఉత్తిదే. అదంతా ప్రాణ స్నేహితులు అన్న మాట అంతా ఉత్తిదే మాట. అసలు ఆ మాటే తప్పది. అందుకే అంటున్నాడు ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు, నా ఇంటి దాసి జనము నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశిన. ఎంతమంది నెలవరులు బాధ పెడుతున్నారు, బంధువుల వల్ల బాధపడుతున్నాడు, తర్వాత ప్రాణ స్నేహితుల వల్ల బాధపడుతున్నాడు, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి. అంటే ఏం చేస్తున్నాడంటే పని వాళ్ళను ఆయన బతిమాలుతున్నాడట, ఒరే ప్లీజ్ రా, కొన్ని వాటర్ తెచ్చిరా, కొంచెం అన్నం పెట్టరా. అంటే పని వాళ్ళకు కూడా యోబు గారు లోకువైపోయాడు. అంటే ఇంతమంది బాధ పెడుతున్నారా? ఎంతమంది యోబు గారిని బాధ పెడుతున్నారు. ఇంకా మీరు చూడండి తర్వాత, నేను నా పనివాడిని పిలవగా వాడు ఏమి పలకకుండా నున్నాడు, నేను వాణ్ణి బతిమాలవలసి వచ్చెను. తర్వాత అంటే పని వాళ్ళు కూడా యోబు గారిని బాధ పెడుతున్నారు. చదవం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన నా కుమారులు నా వాసన అసహ్యము, చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. చాలండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఎంతమంది యోబు గారిని బాధ పెడుతున్నారు, ఎంతమంది వల్ల యోబు గారు బాధపడుతున్నారు. కానీ ఈరోజు మనం చూడగలిగితే ఏదో మన కుటుంబాల ద్వారానో లేదంటే మనం పనిచేసే దగ్గరనో ఎక్కడో అక్కడిక్కడ ఏదో కొంతమంది చేత మనం బాధపడతాం, కానీ ఎంతమంది వల్ల బాధపడుతున్నా ఎప్పుడు కూడా యోబు గారు దేవుని మీద ఉన్న ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఆయన కోల్పోలేదు. మరి ఈరోజు ఒక మంచి సాక్ష్యం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మరి ఆ సంసోను గారు, మీ అందరికీ తెలుసు సంసోను గారు ఎలా ఉండేటోడో మీ అందరికీ తెలుసు. మరి అక్కడికి ప్రియదర్శిని వాళ్ళ ఇంటికి మేము విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆయన మరి అయ్యా మరి నేను ఇక్కడ నుంచి నేను మరి ప్రభు బలలో నేను పార్టిసిపేట్ అవుదాం అనుకుంటున్నాను, మరి ప్రభు బల తీసుకోవడానికి నేను ఎలా ఉండాలంటే నేను కొన్ని చెప్పాను, అయ్యా ఇలా ఉండాలని నేను చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే అయ్యా నేను అన్ని కూడా పూర్తిగా మానేశాను. మొన్న కూడా మేము వెళ్ళినప్పుడు బైబిల్ చదువుతున్నాడు. మొన్న కూడా మేము వెళ్ళినప్పుడు. ఇంకో విషయం ఏంటంటే మన మన భవ్య యొక్క 10th క్లాస్ అప్పుడు కూడా ఉపవాసం ఉన్నాడు, ఫాస్టింగ్ ఉన్నాడు ఆయన. మరి ఈ మార్పు అంతా ఎలా వచ్చింది ఎలా వచ్చింది మార్పు అంతా? మొదటి పేతురు పత్రిక త్వరగా ఈ మార్పు ఎలా వచ్చిందో మీరు చూడగలిగితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము ఒకసారి మొదటి వచనం నుంచి మనము చదువుకుందాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబరవచ్చును. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మీరు వాక్యము చెప్పవలసిన అవసరము లేదట. మీ జీవితమే ఆయనకు ఒక పత్రికగా ఒక సువార్తగా మారి ఆయన మారిపోతాడు. మన పత్రిక, మనమేమో చర్చికి వెళ్ళొస్తాం, భర్తకు లోబడం అనుకోండి. ఇప్పుడు ఆయన ఎలా మారుతాడమ్మా? మమ్మల్ని తిట్టుకుంటాడు. ఏ పాస్టర్ నీకు చెప్పేదని మమ్మల్ని తిట్టుకుంటాడు, అవునా కదా? అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఆయన ఎలాంటి వాడైనా,
ఆయన మంచివాడైనా మంచివాడు కాకపోయినా ఎలాంటి వాడైనా నీ ప్రవర్తన బట్టి మారిపోతాడు, నీ ప్రవర్తన బట్టి మారిపోతాడు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధ స్త్రీలు, అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, మన జీవితమే రాబోయే దినాల్లో సువార్త ప్రకటించాలంటే చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, నీకు పర్మిషన్ ఎవరిచ్చాడని అడుగుతున్నారు, ఇన్ని జరుగుతున్నాయి. రాబోయే దినములలో క్రైస్తవుడే ఒక పత్రికగా మారాలి. క్రైస్తవుని చూచి మారే రోజులు రావాలి, మారే రోజులు రావాలి. అందుకే మనం చూడగలిగితే ఎంతమంది యోబు గారిని బాధపెట్టినప్పటికీ ధైర్యపరిచే దేవుణ్ణి మాత్రము యోబు గారు ఎప్పుడు కూడా వదులుకోలేదండి. ఎప్పుడు వదులుకోలేదు. ఎప్పుడు కూడా మనం వాటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే దేవునికి తెలియకుండా ఏది నా మీదకి రాదు అన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి. రైట్. తర్వాత త్వరగా మరి మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 138వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాము. 138వ కీర్తన దయచేసి 3వ వచనాన్ని మనం చదవమ్మా. నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను. త్రాణ అంటే ఇక్కడ త్రాణ అంటే బలము కావచ్చు, శక్తి కావచ్చు, ధైర్యం కావచ్చు. ఇక్కడ అంటున్నాడు నా ప్రాణములో అంటే ధైర్యము కావచ్చు, బలము కావచ్చు, శక్తి పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. కాబట్టి ధైర్యపరిచే దేవుడు మనకున్నాడు. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని మీద డిపెండ్ అవ్వండి, దేవుని మీద ఆధారపడండి. ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మొన్న మేము మరి మా పెద్దనాన్న వాళ్ళు మమ్మల్ని ఏం చేశారంటే నిద్రకు తీసుకెళ్లారమ్మ. ఏ రోజు అన్నప్పుడు అది అమ్మ సెవెంత్ రోజు అమ్మ, సెవెంత్ రోజు తీసుకెళ్లారు. మా లైఫ్ లో ఎప్పుడు కూడా ట్రైన్ మిస్ అవ్వలే. మా ఫాదర్ ఉన్నప్పుడు ఎప్పుడు ట్రైన్ మిస్ అవ్వలే. ఏం జరిగింది, వీళ్ళకి పాస్ ఉన్నది, వీళ్ళు పోయి రిజర్వేషన్లు పోయి మా అమ్మ, నేను, మా పెద్ద చెల్లె, మేము 5గురం, మేము అందరం పోయి వీళ్ళు పోయి ఏంటంటే రిజర్వేషన్లు ఎక్కొచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఈ జనరల్ బోగి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు అక్కడికి వెళ్తే యాడెక్కనిస్తున్నారు, ఫుల్ పబ్లిక్ ఆ రోజు. ఎందుకంటే హాలిడేస్ కదమ్మా, ఫుల్ పబ్లిక్ అయిపోయి ఈవెనేమో అక్కడ నేనేం చేశాను, గార్డుది పోగుంటే నేను తీసాను, అది తీసి అలా పోయి కూర్చోపోమని అలాగ పంపించాను. వీళ్ళని చూస్తే వీళ్ళు అంత దూరంలో ఉన్నారు. ఆ 2 బోగిల కోచీలు అంత దూరంలో వీళ్ళున్నారు. ఇక మొత్తం మీద నేను రన్నింగ్ పోయి మొత్తం ఎక్కాను, లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాను. మా అమ్మ వాళ్ళు, మా పిల్లలు వీళ్ళు ఎక్కలేదు. మేము ముగ్గురం ఎక్కి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత డోర్నకల్లో ఆ కొత్తగూడెం పోయే ప్యాసింజర్ ఎప్పుడు ఉందంటే అక్కడ మనకి ఎన్ని గంటలకు ఉందంటే 10:30కే అక్కడ ఉందమ్మా. 10:30కే అక్కడ ఉంది. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ట్రైన్ మిస్ అయింది. ఇప్పుడు వీళ్ళు రావాలంటే ఏం చేయాలి, 11 గంటలకు ఈ ఎంటర్ సిటీ బండి ఎక్కి అక్కడ దిగాలి. ఈ ఎంటర్ సిటీ బండి ఎన్ని గంటలకు వస్తుంది, అక్కడ 11:40 వస్తుంది. ఒకవేళ ఇది మిస్ అయింది అనుకోండి, మళ్ళీ ఖమ్మంకి వెళ్ళాలి, మళ్ళీ అట్లా రావాలంటే అట్లా ఒక 3 గంటల ప్రయాణం. ఇక మేము ఒకటే ప్రార్థన, దేవా ఏంది ఎప్పుడు మా లైఫ్ లో ఇట్లా జరగలేదే, ఏంటి అనుకుంటున్నాం. బై లక్కీలు ఏం జరిగిందంటే ఆ విజయవాడ నుంచి వచ్చే ప్యాసింజర్ ఖమ్మంలో పెట్టాడు. 10 నిమిషాల్లో వస్తుంది, 20 నిమిషాల్లో వస్తుంది. వాడు టైం చేంజ్ చేస్తున్నాడు. ఏం జరిగింది, ఎంటర్ సిటీ వచ్చింది, డోర్నకల్లో ఆగింది. అదేమో అక్కడ ఆపాడు, ఆ ట్రైన్ అక్కడ ఆపాడు, దీన్ని క్రాస్ దగ్గర ఆపాడు. ఇది వెళ్ళిన తర్వాత దాన్ని పంపించాడు. ఇక మా ఆనందానికి అవధులు లేవు. నేను ఒక్కటే ఏంటంటే విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు, మా అమ్మగారికి అదే చెప్పి ఎందుకు టెన్షన్ పడుతున్నావు, విశ్వాసం ఉన్నది కలవరపడక ఉండు. ఒకవేళ అవుతుంది, అద్భుతం అవుతుంది చూడనగానే అక్కడ ఆపాడండి, ఆ క్రాస్ దగ్గర ఆపాడు, ఆ క్యాబిన్ దగ్గర, డోర్నకల్ క్యాబిన్ దగ్గర. ఇది వెళ్ళిపోయింది, అది వచ్చింది, ఎక్కాం, హ్యాపీగా వెళ్ళిపోయాం. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా మనం భయపడవద్దు, దేవుని మీద మనం డిపెండ్ అవ్వాలి. త్వరగా ఇంకొక వచనం చూపించేసి ముగించేస్తానమ్మా. మరి అదే కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 31:24 చదువురా. మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి అంటున్నాడు. ఇక్కడ మరి మనం చూడగలిగితేనండి,
దేవుని కొరకు కనిపెట్టి బ్రతుకుతున్న మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా మనము యెహోవా కొరకు కనిపెట్టి వారారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. ధైర్యపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా మీరు భయపడకండి. ఏదో ఒక రోజు ఆ పరిస్థితులు మారుతాయి, తారుమారు చేస్తాడు దేవుడు. కాబట్టి ఒకవేళ ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడవు. కాబట్టి బాధ పెట్టే వారికి భయపడకండి, ధైర్యపరిచే దేవుణ్ణి వదులుకోవద్దు. దేవుని మీద డిపెండ్ అవుదాము. మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద ఆధారపడదాము, ప్రార్థన చేద్దాము. దేవుడే కార్యం చేస్తాడు. ఇప్పుడు మరి అమ్మ ద్వారా మరి మార్చుకున్నాడు. మరి ఆయన చెప్పింది, అమ్మ ఎప్పుడన్నా సంసోన్ గారి వాక్యం కూర్చోబెట్టి ఇట్లా చెప్పిన అమ్మ ఎప్పుడైనా ఒక అర్ధగంట క్లాస్ చెప్తున్నా అంటే వింటాడు అమ్మాయినా? వినడు. మాకు 12 years నుంచి నేను లక్ష్మీపురంలో వాక్యం చెప్తా ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడేటోడు నాతో. కాబట్టి దేవుడే మార్చుకుంటాడు, దేవుడే సహాయం చేస్తాడు. అలా దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.